వెల్కమ్ టు వార్త. నేను దేవా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ అయితే మాత్రం మరికొద్ది గంటల్లోనే ప్రారంభం కానుంది. అంటే ఒకవైపు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం తమ అభ్యర్థి నవీన్ యాదవ్ అత్యధిక మెజారిటీతో గెలుస్తాడని అయితే మాత్రం ధీమా వ్యక్తం చేస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ సైలెంట్ ఓటింగ్ జరిగిందని, తమ అభ్యర్థిదే విజయం ఖాయమని అయితే మాత్రం చెప్పుకొస్తుంది. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ లీడర్ సుమిత్రానంద్ గారు ఉన్నారు. చెప్పండి మేడం, ఒకవైపున కాంగ్రెస్ అయితే మాత్రం మాదే విజయం అని చెప్తుంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే మాత్రం ఇప్పటికే సంబరాలు చేసుకోమని పిలుపునిచ్చారు కార్యకర్తలకు. ఎలా చూడొచ్చు? వాళ్ళు చేసినటువంటి రిగ్గింగ్ మీద, వాళ్ళు వేయించినటువంటి దొంగ ఓట్ల మీద అంత నమ్మకం కాంగ్రెస్కు. జూబ్లీహిల్స్లో ప్రజలందరూ కూడా మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మాగంటి సునీతకు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలనేటువంటి ఆలోచనతో మరి అన్ని సర్వేలు కూడా, ఎన్నికలకు ముందున్నటువంటి అన్ని సర్వేలు కూడా అవే చెప్పినాయి. ఏ యూట్యూబ్ ఛానళ్ళు కానీ లేదా ఇతర ఏ సోషల్ మీడియా సర్వే చూసినా, ఏ సర్వే చూసినా అది బీఆర్ఎస్కి అనుకూలంగానే ఉండేది. ప్రజల్లో కూడా ఏ ఒక్కరిని మహిళల్ని కానీ, విద్యార్థుల్ని కానీ, సాధారణంగా ప్రజలను వృద్ధులు ఒక్కరని కాదండి, అన్ని వర్గాల ప్రజల్ని ఎవరిని తట్టినా, ఎవరిని కదిలించినా బీఆర్ఎస్కే మా ఓటు అని చెప్పినటువంటిది చూసినాం అక్కడ. కానీ ఎన్నికల రోజు వీళ్ళు చేసినటువంటి దురాగతాలు అధికార కాంగ్రెస్ వాళ్ళకు ఒక నమ్మకాన్ని ఇచ్చి, ప్రజల సైలెంట్ ఓటింగ్ మీద వాళ్ళకి లేదు, మేము చేయగలిగినాం, మేము అక్కడ స్వయంగా మంత్రులే తిరుగుతూ అక్కడ ప్రజాప్రతినిధులందరూ, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులందరూ అదే నియోజకవర్గంలో ఉండి యథేచ్ఛగా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ కనిపించిన దృశ్యాలు మనం చూసినాం. మనం అన్ని ఛానల్లో కూడా, ప్రధాన మీడియాలో కూడా మనం ఆ విషయాలు గమనించడం, చూడడం జరిగింది. ఆ నమ్మకంతోనే వాళ్ళు గెలుపు మాదే అని చెప్తూ ఉన్నారు. కానీ తప్పకుండా విజయం బీఆర్ఎస్దే. కానీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాత్రం, అంటే ఆ జూబ్లీహిల్స్కి సంబంధించి అయితే ఉప ఎన్నిక రోజు, అంటే మరీ ముఖ్యంగా పోలింగ్ రోజు అయితే మాత్రం తమ ఓటమి కారణంగానే కాంగ్రెస్పై మాత్రం ఆరోపణలు చేస్తుంది బీఆర్ఎస్ అని అయితే మాత్రం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడి ఓటమండి? రేపు రానియండి ఎన్నికల ఫలితాలు, ఓటమి ఎక్కడిది? ప్రజలు తప్పకుండా బీఆర్ఎస్కే పట్టం కట్టనున్నారనేది అయితే స్పష్టం. సైలెంట్ ఓటింగ్ మాకే అనుకూలంగా ఉన్నదనేటువంటి విశ్వాసం, నమ్మకం మాకున్నది. కాకపోతే వీళ్ళు కాంగ్రెస్ చేసినటువంటి అక్రమాల కారణంగా, కాంగ్రెస్ వేయించినటువంటి బోగస్ ఓట్ల కారణంగా, కాంగ్రెస్ వేయించినటువంటి దొంగ ఓట్ల కారణంగా, రిగ్గింగ్ కారణంగా ఏమైనా మెజారిటీ స్వల్పంగా తగ్గుతుందేమో కానీ మరి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసిండ్రండి. పోలింగ్ కేంద్రాలకు రాకుండా భయపెట్టి ఓటర్లని మరి ఓటింగ్ శాతం పెరగకుండా చూసుకున్నారు. ఆ రకంగా బీఆర్ఎస్కి మైనస్ చేద్దామని, సునీత గారిని ఓడిద్దామనేటువంటి కుట్రకు తెరలేపిండ్రు. అటు బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, అన్ని పార్టీలు, కోదండరాము, అన్ని పార్టీలు ఒక్కటై బీఆర్ఎస్ను ఓడించడానికి సర్వశక్తులు ఒడ్డిండ్రు. వాళ్ళ శక్తి సామర్థ్యాలు, అధికారము, అన్ని పోలీస్ యంత్రాంగము, ఎలక్షన్ కమిషను, ఎన్ని శక్తులు ఉన్నాయో అన్ని శక్తుల్ని వాళ్ళు పణంగా పెట్టి ఒడ్డి ఆ జూబ్లీహిల్స్ని గెలవాలనేటువంటి కుట్ర చేసిండ్రు. ఈ కుట్రలు అయితే సాగవు. రేపు ఈ పార్టీకి తెలిసిపోతుంది బీఆర్ఎస్దే అక్కడ విజయం అండి. అంటే నవీన్ యాదవ్ తమ అభ్యర్థి కావడం ఒక పాజిటివ్ పాయింట్ అని అయితే మాత్రం అటువైపు కాంగ్రెస్ నాయకులు చెప్పుకొచ్చారు. అదేవిధంగా అంటే మొదటి నుంచి కూడా అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకునే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాత్రం ఇప్పటికే విజయం తన వశమైపోయిందని ఇప్పటికే సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా చెప్పాలంటే కాంగ్రెస్కి ఇది అవమానం. కాంగ్రెస్కి అసలు అభ్యర్థి లేడు. కాంగ్రెస్కు జూబ్లీహిల్స్లో నిలబెట్టడానికి అభ్యర్థి లేక ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్ను అక్కడ నిలబెట్టిన పరిస్థితి మనం చూసినాం. కార్పొరేటర్గా ఒకసారి, ఎమ్మెల్యేగా 2 సార్లు ఓటమి పాలైనటువంటి నవీన్ యాదవ్ సానుభూతి ఓట్లతో గట్టెక్కుతాడేమో, మరి వాళ్ళ కుటుంబానికి ఉన్నటువంటి నేపథ్యం, ఏదైతే రౌడీ నేపథ్యం వాళ్ళ తండ్రి శ్రీశైలం యాదవ్కు ఉన్నదో, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఓట్లేయించుకోగలుగుతారేమో, బెదిరించి ఓట్లేయించుకోగలుగుతారేమో అనేటువంటి ఆలోచనతోని అటు రౌడీయిజాన్ని, ఇటు ఎంఐఎం బలాన్ని, అటు వారం 10 రోజుల ముందు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చి, అలాగే అటు బండి సంజయ్ గారు, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా పోటాపోటీ సవాళ్ళు విసురుకొని, హిందూ ఓట్లు మీవి, మావి, ముస్లిం ఓట్లు మీవని బండి సంజయ్ గారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే డిపాజిట్ తెచ్చుకోండి, బీజేపీకి దమ్ము ఉంటాయని చెప్పేసి ముస్లింలతోనే మాతోనే ముస్లింలు, కాంగ్రెస్ లేకపోతే ముస్లింలే లేరు అనే కాడికి రేవంత్ రెడ్డి గారు ఇట్లా పరస్పరం రెచ్చగొట్టుకొని ఓట్ల చీలిక తీసుకొచ్చి వాళ్ళు గెలవాలనేటువంటి కుతంత్రాలు, ఎత్తుగడలు
అన్ని రకాలుగా సామధాన భేద దండోపాయాలు అంటారు కదా, అటు ఓటర్ల మీద ప్రయోగించిన ఇటు కులాలు బీసీ అభ్యర్థి అని, స్థానికుడు అని, స్థానికేతరులు ఎవరక్కడ మరి, స్థానికుడు అని, బీసీ అని, ఇంకా రకరకాలుగా ఆయన లోకల్ అని చెప్పేసి ఏదో చెప్పి అన్ని రకాలుగా ఎంత వాడుకోవాలని అంత వాడుకొని అటు అధికారాన్ని, ఇటు ధనాన్ని, ఇటు చీరలు, డబ్బులు, నగలు ఒక్కటి కాదండి పంచింది, కుక్కర్లు, ఇంటింటికి అన్నీ పంచుతూ మరి మేము గెలుస్తామనేటువంటి ఆ ధీమా వాళ్ళకు ఉంది. ఇప్పుడు మళ్ళీ ప్రచారం జరుగుతూ ఉంది. వాళ్ళు ఓటేయని వాళ్ళు ఇంట్లో 18 మంది ఉన్నారని వాళ్ళకి సంబంధించి డబ్బులు ఇవ్వడం, అక్కడ ఎంతమంది మహిళలు ఉన్నారో వాళ్ళకి సంబంధించి అన్ని చీరలు ఇవ్వడం, వాళ్ళు ఓటింగ్కు రాకపోతే భయపడి వీళ్ళకి వేయను లేక అటు పోలింగ్ కేంద్రానికి రాను లేక ఉంటే ఆ చీరలు వాపసు చేయమని, డబ్బులు వాపసు చేయమని ఒత్తిడి తెస్తున్నారని ఆ ప్రచారం జరుగుతూ ఉంది నియోజకవర్గంలో. చూద్దాం రేపు ఇప్పటికి ఫలితాలు ఎట్లా ఉండనున్నాయో. తప్పకుండా బీఆర్ఎస్దే విజయం. కేసీఆర్ గారి పాలనకు, 10 ఏళ్ల పాలనకు, ఆ వికాసానికి, బీఆర్ఎస్ పాలనలోని వికాసానికి, రేవంత్ రెడ్డి పాలనలోని విధ్వంసానికి మధ్య ఈ ఎన్నిక అనేది స్పష్టం. అంటే బీఆర్ఎస్ సోషల్ మీడియానే నమ్ముకుంది, కనుకే అటువైపు కేసీఆర్ అయితే మాత్రం ప్రచారంలో పాల్గొలేదు. కానీ తమ కేబినెట్ మంత్రులు, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రజలను నమ్ముకొని ప్రజల మధ్యలోకి వెళ్ళి మరీ ప్రచారం చేశారు. కాబట్టి కాంగ్రెస్దే విజయం అని అయితే మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు మహేష్ కుమార్ గారు. దేశవ్యాప్తంగా ఏ ముఖ్యమంత్రి కూడా ఏ ఉప ఎన్నికను ఇంత ఇదిగా తీసుకొని గల్లీ తిరిగిన సందర్భాలు లేవు. రేవంత్ రెడ్డి గారు అట్లా తిరిగిండ్రు. ఇల్లు తిరిగింది ఒకటే తక్కువ, ఓటరు గదవ పట్టుకుంది ఒకటే తక్కువ. అయినా అడుక్కున్నాడు ఆయన. ఒక్క ఓటు అడుగుతున్నా అని ప్రాధేయపడ్డాడు. అయినప్పటికీ గెలుపు బీఆర్ఎస్దే. ఇక కేసీఆర్ గారు ఇప్పుడే కాదు, గతంలోనూ మరి ఉప ఎన్నికల సందర్భంగా ఆయన ప్రచారంలోకి రాలేరు. ఇది పార్టీ క్యాడర్ చూసుకుంటుంది, పార్టీ చూసుకుంటుంది. దీనికి కేసీఆర్ గారు వచ్చి ప్రచారం చేయాల్సినంత అవసరమైతే లేనిది. గతంలో కూడా చాలా ఉప ఎన్నికల్లో, దుబ్బాక ఉప ఎన్నికకు కూడా కేసీఆర్ గారు ప్రచారం చేయలేరు అక్కడ కూడా. మరి దీన్ని మేము అట్లా భావించడం లేదు. రేవంత్ రెడ్డి గారు ఒక్క ఓటేయమన్నా అని బతిమలాడినట్టు మా పరిస్థితి కాదు. బీఆర్ఎస్ ప్రజల కోసం, బాధితుల పక్షాన, దుఃఖితుల పక్షాన బీఆర్ఎస్ ఉంటుంది తప్పకుండా. అందుకనే బీఆర్ఎస్కే ప్రజలు పట్టం కట్టబోతారు. బీఆర్ఎస్దే, మాదే విజయం. అంటే మరికొద్ది గంటల్లోనే ప్రారంభం కాబోతుంది కౌంటింగ్. అంటే ఎన్ని ఓట్ల మెజారిటీతో మాగంటి సునీత విజయం దక్కుతుందంటారు? పెద్ద అంచనాలే ఉండే, కానీ వాళ్ళు చేసినటువంటి ఏదైతే పోల్ మేనేజ్మెంట్లో భాగంగా వాళ్ళు చేసినటువంటి, కాంగ్రెస్ చేసినటువంటి, బీజేపీ చేసినటువంటి దుష్ట పనాగాలు ఏవైతే ఉన్నాయో, ఎత్తుగడలు ఏవైతే ఉన్నాయో, కుట్రలు కుతంత్రాలు నిన్న అన్ని ప్రధాన ఛానళ్ళలో చూసినాము. అడుగడుగున అల్లర్లు, అడుగడుగున గొడవలు, బెదిరింపులు, పోలింగ్ సెంటర్లనే క్యాప్చర్ చేసుకొని వాళ్ళు చేయడం, ఎంఐఎం ఎమ్మెల్యే కూడా అయితే మరీ బరితగించి అక్కడ ప్రవర్తించడం, ఇవన్నీ చూసినాం. మెజారిటీ తగ్గుతుండొచ్చు, మేము ఎక్స్పెక్ట్ చేసినటువంటి మెజారిటీ రాకపోవచ్చు, కానీ గెలుపు మాత్రం మాదే. తప్పకుండా జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్దే విజయం. రైట్, చూశారు కదా, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అయితే మాత్రం స్వల్ప ఆ మెజారిటీ తగ్గి ఉండొచ్చు అయిన, కానీ మాగంటి సునీత మాత్రం భారీ మెజారిటీతో, అంటే అత్యధికంగా మాత్రం గెలిచి తీరుతుందని అయితే మాత్రం బీఆర్ఎస్ సీనియర్ లీడర్ సుమిత్రానంద్ చెప్పుకొచ్చారు. కానీ మన కార్తీక్తో దేవా వార్త.